ఒక నెట్వర్క్ ఇంజనీర్ లాగా పనిచేస్తుంటే మన డే టు డే యాక్టివిటీస్ ఆ డివైజెస్కి రిమోట్లీ యాక్సెస్ తీసుకొని ట్రబుల్ షూట్ చేయడం ఆరో కాన్ఫిగరేషన్ చేయడము చేస్తుంటాము. ఈ డివైజెస్ మనం వర్క్ చేసే ఫిజికల్ బిల్డింగ్లో ఉండొచ్చు ఆర్ వేరే లొకేషన్లో కూడా ఉండొచ్చు. సో ఈ డివైజెస్కి మనము రిమోట్లీ ఎట్లా యాక్సెస్ చేస్తామో అనేది అర్థం చేసుకున్నాం. ఇట్లాంటి టెక్నికల్ కాన్సెప్ట్స్ మనకు అర్థమయ్యే భాషలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో దాట్ ఎవ్రీ టైం నేను ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ డివైజెస్ని రిమోట్లీ యాక్సెస్ చేయడానికి మనం ఒక ప్రోటోకాల్ యూజ్ చేస్తాము, SSH అంటే సెక్యూర్ షెల్. మ్యాక్ అండ్ లినక్స్ ల్యాప్టాప్లో ఈ ప్రోటోకాల్ ఆల్రెడీ డిఫాల్ట్ అవైలబుల్ ఉంటుంది. బట్ విండోస్ ల్యాప్టాప్ వాడుతున్నప్పుడు ఇంజనీర్స్ థర్డ్ పార్టీ అప్లికేషన్ యూజ్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు, అదే పటి. ఇది మనం ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ పటి అప్లికేషన్ ఓపెన్ చేసుకొని ఏదైతే డివైస్కి మీరు యాక్సెస్ చేయాలనుకుంటున్నారో దానికి ఆల్రెడీ ఒక మేనేజ్మెంట్ IP అసైన్ చేస్తారు. ఈ మేనేజ్మెంట్ IP ఎంటర్ చేసి వయా పోర్ట్ నెంబర్ 22 ఈ SSH సెషన్ అనేది ఇనిషియేట్ చేస్తారు. ఇది కాకుండా ఇంకొక ప్రోటోకాల్ కూడా ఉంది, టెల్నెట్. బట్ ఇది ప్రొడక్షన్ నెట్వర్క్స్ లో యూజ్ చేయరు, ఎందుకంటే టెల్నెట్ డేటాని ఎన్క్రిప్ట్ చేయరు. సో హ్యాకర్ మీ నెట్వర్క్ ని స్నిఫ్ చేస్తుంటే ఆ డేటా అనేది ఎన్క్రిప్ట్ ఉంటుంది కాబట్టి ఆ హ్యాకర్ ఆ డేటాని రీడ్ చేయవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే కంపెనీస్ లో మల్టిపుల్ నెట్వర్క్ డివైజెస్ ఉంటాయి అండ్ ఈ డివైజెస్ అన్నిటికీ ఇండివిజువల్ గా లాగిన్ డీటెయిల్స్ క్రియేట్ చేసి సేవ్ చేయడము పెద్ద టాస్క్. సో కంపెనీస్ ఏం ప్రిఫర్ చేస్తాయి అంటే సెక్యూర్ లాగిన్ ని ఎన్ఫోర్స్ చేస్తాయి. ఈ సెక్యూర్ లాగిన్ ఏం చేస్తుంది అంటే ఎంప్లాయీస్ ని వాళ్ళ యాక్టివ్ డైరెక్టరీ క్రెడెన్షియల్స్ యూజ్ చేసి డివైజెస్ కి లాగిన్ చేసే ఆప్షన్ ఇస్తుంది. సో ఈ నెట్వర్క్ డివైజెస్ కి రిమోట్లీ కాకుండా ఇంకొక వేలో కూడా మనము యాక్సెస్ చేయవచ్చు, అదే కాన్సోల్ కేబుల్ యూజ్ చేసి. ఇప్పుడు ఈ కాన్సోల్ కేబుల్ ఏంటంటే మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇట్లాంటిది ఒక కాన్సోల్ కేబుల్ ఉంటుంది. ఒక కొత్త స్విచ్ ఆర్ రౌటర్ ఉంది. దీన్ని ఇనీషియల్ కాన్ఫిగరేషన్ సెటప్ చేయడానికి ఇంజనీర్స్ ఈ కాన్సోల్ కేబుల్ త్రూ యూజ్ చేసి ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి ఆ స్విచ్ ఆర్ రౌటర్ ఏదైతే నెట్వర్క్ డివైస్ ఉందో దాన్ని కాన్ఫిగర్ చేసి అప్ అండ్ రన్నింగ్ చేస్తారు. ఇంకొక సినారియో ఏంటంటే ఆ డివైస్ రిమోట్లీ లాగిన్ చేయలేకపోతున్నాము అండ్ మేనేజ్మెంట్ IP డౌన్ అయింది ఫర్ సమ్ రీజన్. సో ఈ కాన్సోల్ కేబుల్ యూజ్ చేసి ఆ ఇష్యూస్ ని ట్రబుల్ షూట్ చేస్తారు. ప్రతి ఆర్గనైజేషన్ లో మల్టిపుల్ నెట్వర్క్స్ ఉంటాయి, లైక్ ఒక ప్రొడక్షన్ నెట్వర్క్, టెస్టింగ్ నెట్వర్క్ అని చెప్పి. సో మనం తీసుకున్న ఈ ఎగ్జాంపుల్లో ప్రొడక్షన్ నెట్వర్క్ అండ్ మేనేజ్మెంట్ నెట్వర్క్. దీని మెయిన్ ఐడియా ఏంటంటే ఏమన్నా చేంజ్ చేసినప్పుడు ప్రొడక్షన్ నెట్వర్క్ కి డ్యామేజ్ కాకుండా అండ్ బిజినెస్ డౌన్ కాకుండా చూసుకోవడం. సో ఒక ఇంజనీర్ న్యూయార్క్ లో ఉన్న స్విచ్ ని ఆర్ రౌటర్ ని యాక్సెస్ చేయాలనుకుంటే అది ప్రొడక్షన్ నెట్వర్క్ త్రూ కాకుండా వేరే డెడికేటెడ్ మేనేజ్మెంట్ నెట్వర్క్ త్రూ యాక్సెస్ చేసి ఏదైతే చేంజ్ ఆర్ కాన్ఫిగరేషన్ పాలసీ ఉందో అది చేంజ్ చేసుకుంటాడు. చేంజ్ వల్ల ప్రొడక్షన్ నెట్వర్క్ కి ఏం ఇష్యూస్ కాకుండా ఉండాలని చెప్పి. ఆల్సో ప్రొడక్షన్ నెట్వర్క్ డౌన్ ఉన్నప్పుడు ఇంకొక పాత్ కావాలి కదా, సో ఈ మేనేజ్మెంట్ నెట్వర్క్ ఆర్ సెకండరీ లింక్ ఆ పాత్ ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో సిస్కో ప్యాకెట్ ట్రేసర్ యూజ్ చేసి ఆ సిస్కో iOS ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లోర్ చేసాం అండ్ కమాండ్స్ ఏమున్నాయో అవి అర్థం చేసుకుందాం.